నిన్న లోక్సభకు ముందుకు ఈ వక్ఫ్ బిల్ వచ్చింది. మా మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు దీన్ని ప్రవేశపెట్టారు లోక్సభలో. దాదాపుగా పాస్ అయిపోయింటగా, వీళ్ళకి బాగానే బలం ఉంది కాబట్టి, బోర్డర్లో బలం ఉంది. అనుకూలంగా 288 వచ్చినాయి అంట, వ్యతిరేకంగా 232 వచ్చినాయి. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 14 గంటల పైగా సుదీర్ఘ సమావేశం, తెల్లవారుజాము వరకు జరిగిన చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలతో మారుమోగిన సభ, ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పికొట్టిన రిజిజు, అమిత్ షా మైనార్టీల హక్కులను హరిస్తున్నారని ప్రతిపక్షాల ధ్వజం. సో మొత్తానికి సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్ 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మైనార్టీ వ్యవహారాల మంత్రి రిజిజు ధీటుగా జవాబిచ్చారు. అధికార విపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదనలతో సభ ప్రతిధ్వనిచ్చింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల వరకు చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగటం ఇదే ప్రథమం. నిజంగా అర్ధరాత్రి 2 గంటలకు జరిగిందండి అర్ధరాత్రి. ఇక బిల్లుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ మద్దతు ఇవ్వడంతో భాజపాలో ఉత్సాహం ఇనుమడించింది. ఈ నలుగురు గలకు మద్దతు ఇవ్వకుండా పోతే గనక, ఎవరు ఈ ఎన్డీఏలో మన టీడీపీ ఒకటి, జేడీయూ ఒకటి, శివసేన గనక మద్దతు ఇచ్చుండకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు ఖచ్చితంగా. ఇక మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తఖండంతో బిల్లు వ్యతిరేకించాయి. తీవ్ర నిరసన ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపేశారు. వైకాపా కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్ బిల్ గురువారం రాజ్యసభకు రానుంది. ఇంతకీ మరి సరే, ఈ వైకాపా అంటే దీనికి అనుకూలంగానే ప్రతికూలంగానే స్పందించిందంట, ఎంఐఎం చింపేసింది. మరి ఇక్కడ మన బీఆర్ఎస్ ఏం చేసింది? వక్ఫ్ బిల్లుకి సపోర్ట్ చేసిందా బిల్లు అనేది ఇక్కడ రాయలేదు. వీళ్ళు ఇండియా కూటమిలో లేరు కదా, వీళ్ళు ప్రత్యేక కూటమి కదా వీళ్ళది. పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తే అంటారంట. ఒకవేళ రేపటి రోజున వదిలేస్తే విపక్షాల నిరసన మధ్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెప్తారని అన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగించడానికి యత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత భారీగా ఆస్తులు ఉంది వక్ఫ్ బోర్డు నియంత్రణలోనే. రైల్వేలు, రక్షణ శాఖ ఆస్తులు దేశానికి చెందుతాయి. స్వభావరీత్యా వక్ఫ్ ఆస్తులు ప్రైవేట్వే. పేద ముస్లింలకు వీటిని ఉపయోగించాలి. నిరుపేదల ఉన్నతి కోసం మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకి వారి హక్కులు దక్కుతాయని రిజర్వ్ తెలిపారు. ఇక వక్ఫ్ బిల్ పేరును యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా వ్యవహరించినట్టు చెప్పారు. దీంతోపాటు ముస్లిమాన్ వక్ఫ్ బిల్లు 2024ను కూడా లోక్సభలో చర్చ, ఆమోదం కోసం కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ ప్రపంచంలో మైనారిటీలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం మరొకటి లేదని చెప్పారు. తాను కూడా మైనారిటీ వర్గానికి చెందిన వాడిని అని పేర్కొన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ వద్ద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ బిల్ చట్టరూపం దాల్చిన తర్వాత అవన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారంట. ఇప్పుడు మన ఎక్కడో ఎందుకండి, మన హైదరాబాద్లో ఈ అక్బరుద్దీన్ ఓవైసీలది వక్ఫ్ భూములు ఎన్ని వందల ఎకరాలు వీళ్ళు ఆక్రమించి ఉంటారు. ఒక ఎంఐఎం వాళ్ళే కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కొన్ని వందల ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించేసుకొని వాటిలో వెంచర్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాటి ల్యాండ్ ఆఫ్ నేచర్ని మార్చిన కూడా చాలామంది ఉన్నారు. రూల్ ప్రకారం వక్ఫ్ భూములు అమ్మకూడదు, కానీ అట్లా అమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి వాటి గురించి మాట్లాడేందుకు ఇంతకాలం అసద్ గారు? ఇప్పుడు గుర్తొచ్చింది దీనికి. చట్టాన్ని అందరూ పాటించాల్సిందే అని హోంమంత్రి. వక్ఫ్ బిల్ ముస్లింలకు మేలు చేసేది తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. భారత ప్రభుత్వం, పార్లమెంట్ తీసుకొస్తున్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకొని కొందరు వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తుందని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లిం కోసమే కానీ దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. ఆ మార్పులు చేయకపోతే నేటి బిల్లు అవసరమయ్యేది
కాదని పేర్కొన్నారు. అవినీతి కూపాలుగా మారిన వక్ఫ్ బోర్డుల్లో సమూల మార్పులు వస్తాయని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సో కాంగ్రెస్ 4D దాడి చేసిందంటండి. ఏందో ఇది. వక్ఫ్ బిల్లులోని పలు నిబంధనలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ పదునైన విమర్శలతో వాగ్బాణాలు సంధించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని నీరుగార్చడం, మైనార్టీలను అప్రతిష్ట పాలు చేయటం, సమాజాన్ని విభజించడం, ముస్లిం హక్కుల్ని హరించడం అంటే 4 డీలు అనమాట. ఫస్ట్ డైల్యూట్, తర్వాత డిఫేమ్, తర్వాత డివైడ్, తర్వాత డిసెన్ ఫ్రాంచైజ్ అనే ఈ 4D లక్ష్యాలతోనే బిల్ తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. వక్ఫ్కు ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్లు ముస్లిం మతాన్ని ఆచరించినట్లు ధృవీకరణ సమర్పించాలనే నిబంధన అత్యంత దారుణం. ప్రభుత్వం నుంచి మత ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి రావటం నేడు దేశంలో మైనారిటీల దుస్థితికి నిదర్శనమని, మత విశ్వాసాల అంశంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని గొగోయ్ ప్రశ్నించారు. దీనిపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారంట. వక్ఫ్ బిల్లుపై లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ముస్లింల వైయక్తిక చట్టాల్లో జోక్యం చేసుకొని వ్యక్తిగత ఆస్తులను లాక్కోవటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. ముస్లింల లక్ష్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటి మిత్రపక్షాలు చేస్తున్న దాడి ఇక్కడితో ఆగదని, భవిష్యత్తులో ఇతర మతాల వారిపైన ఇలాగే చేస్తారని ఎక్స్లో రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారంట. సో మొత్తం మీద ఏది అయితేనేమి దాదాపుగా పార్లమెంట్ ఓకే చెప్పేసింది. వాళ్ళ రాజ్యసభకి బిల్లు వస్తుంది. రాజ్యసభలో కూడా దాదాపుగా బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి తగినంత బలం ఉంది కాబట్టి ఈ బిల్ పాస్ అవ్వటం లాంఛనమే.